గుంటూరు బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్లో ది అరోమా స్పైసెస్ రెస్టారెంట్ను నూతనంగా ప్రారంభించారు. గుంటూరు మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాజధాని నగరమైన గుంటూరు నగరంలో ఇటువంటి రెస్టారెంట్లు రావడం గొప్ప శుభపరిణామం అన్నారు. మంచి క్వాలిటీ, క్వాంటిటీతో కూడిన అద్భుతమైన రుచులు ఈ రెస్టారెంట్లో ఉన్నాయని, నగర ప్రజలు ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలని కోరారు. ప్రొపరేటర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ, వెజ్ అండ్ నాన్ వెజ్లలో 365 రకాల అద్భుతమైన రుచులను నగర ప్రజలకు అందించడానికి ఈ రెస్టారెంట్ను ప్రారంభించామన్నారు. వెజ్ అండ్ నాన్ వెజ్ వంటకాలతో పాటు ఐస్ క్రీమ్స్, మాక్టైల్స్, మిల్క్ షేక్స్ వంటి పానీయాలు కూడా లభ్యమవుతాయని అన్నారు. నగర ప్రజలు ప్రతి ఒక్కరూ విచ్చేయాలని కోరారు. మన గుంటూరు నగరంలో ఈరోజు అరోమా స్పైసెస్ ఒక నూతన రెస్టారెంట్ ప్రారంభించడం జరిగింది. చాలా బాగుంది రెస్టారెంట్, చాలా న్యూ లుక్, డిఫరెంట్ లుక్ ఉంది. ఇప్పుడు మనకి రాబోయే రోజుల్లో కూడా గుంటూరు మరి అమరావతి నిర్మాణం కూడా వేగవంతంగా పెంచుకుంటుంది కాబట్టి గుంటూరుకు ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ తగ్గట్లు ఇట్లాంటి రెస్టారెంట్స్ ఇంకా ఎక్కువ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇన్నోవేటివ్గా పాత ఓల్డెన్ కల్చరల్గా అంటే ట్రెడిషనల్గా వస్తున్నటువంటి టిఫిన్ బళ్ళు ఇలాంటివి కాకుండా ఇట్లాంటి మంచి మంచి రెస్టారెంట్స్ వస్తే జనాలు కూడా బాగా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫుడ్ మంచి క్వాలిటీ, టేస్టీ ఫుడ్, అట్లనే వాళ్ళకు న్యూ ఎక్స్పీరియన్స్. సో వారికి మరి ఈ వ్యాపారంలో వారు మరింత ఎదగాలని చెప్పేసి, లాభాల బాటలో ప్రయాణం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లనే నగర ప్రజలు కూడా మంచి రెస్టారెంట్ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మేము నూతనంగా అరోమా స్పైసీ కిచెన్ ఫ్యామిలీ రెస్టారెంట్ అనే ఒక సంస్థని ప్రారంభించేటప్పుడు సార్ అంటే ఆయన ఎంతో బిజీలో ఉండి కూడా మంచి హృదయంతో ఒక మమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఆయన ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఆయన ప్రత్యేకించమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ రెస్టారెంట్లో ఉన్న స్పెషల్ ఏంటంటే, జనరల్గా అన్ని రెస్టారెంట్లు బాగానే ఉంటాయి, ఎక్కడ ఫుడ్స్ అయినా పర్లేదు. దీంట్లో వచ్చినప్పటికీ అరోమా అంటేనే సువాసన, రుచులు. అట్లానే దీనిలో డిఫరెంట్ ఐటమ్స్ 360 ఐటమ్స్ ఉంటాయి. ఒక కుక్కర్ బిర్యానీ అని ఒకటి, అట్లానే స్టార్టర్స్ అని అన్ని చోట్ల ఉన్న ఇది ఒక సపరేట్ టేస్ట్గాను, అంటే మల్టీ కిచెన్, అంటే ఆల్ ఫుడ్స్ ఉండే ఒక రెస్టారెంట్ అనమాట. ఒక ఫుడ్ తోటని కాదు, తండూరి కానీ, ఇండియన్స్ కానీ, చైనీస్ కానీ, ఇలాంటి ఫుడ్స్ తోటి ఈరోజు ప్రారంభించాం. దీనికి మంచి హృదయంతో మాకు ఎంతో ఎంకరేజ్ చేస్తున్న మా మున్సిపల్ కమిషనర్ గారు పి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు కూడా టేస్టీ చూసి వెళ్తురు కానీ. ప్రైస్ విషయం ఎలా ఉంటుంది సార్? ప్రైస్ సామాన్యుడికి అందుబాటు అయిన ప్రైస్ ఉంటుంది, కానీ అద్భుతమైన రుచుల అరోమా అంటారు అంతే.